హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో 3వ వారం ఎలిమినేషన్లో భాగంగా ప్రియా ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఎలిమినేషన్ రౌండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్కి ప్రియాకి మధ్య జరిగింది. అయితే హోస్ట్ నాగార్జున, పవన్ కళ్యాణ్ నువ్వు సేఫ్, ప్రియా నువ్వు ఎలిమినేట్ అయ్యావు కాబట్టి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ బాయ్ చెప్పేసి స్టేజ్ మీదకు వచ్చేసాయి అంటూ తెలియజేశారు. అయితే ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా డైరెక్ట్గా స్టేజ్ మీదకు వచ్చేశారు. కానీ ఓన్లీ ప్రియాకు మాత్రమే ఆ ఛాన్స్ ఇచ్చారు. దీంతో ప్రియా హౌస్లోకి వెళ్ళి తన లగేజ్ తీసుకుని అలాగే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి బాయ్ చెప్పే ప్రయత్నంలో చాలా ఎమోషనల్ అయిపోయింది. ఇక తన కామన్ మెన్స్ ఎవరైతే ఉన్నారో ప్రియా, పవన్ కళ్యాణ్, డెమోన్ పవన్, వీళ్ళు ముగ్గురిని పక్కకు పిలిచి మరీ బయటకు వచ్చే ముందు ఏం చెప్పిందంటే, నేను ఈరోజు బయటికి వెళ్ళిపోతున్నాను అంటే మన మీద ఎంత నెగిటివ్ ఉన్నది అనేది మీరు అర్థం చేసుకోండి. లాస్ట్ వీక్ మర్యాద మనీష్, ఈ వీక్ నేను, వచ్చే వారం కూడా మీలో ఎవరో ఒకరు రావచ్చు. కాబట్టి మీ గేమ్ మీద మీరు ఫోకస్ చేయండి. నా నుంచి మీకు విన్నపం ఏంటంటే, సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరిని కూడా మీరు టచ్ చేయొద్దు. ఒకవేళ మీరు వాళ్ళని నామినేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింట్తో మాత్రమే నామినేట్ చేయండి. శ్రీజ, నీకు ముఖ్యంగా చెప్తున్నాను, ప్రతి దానికి అరవద్దు. ఎందుకంటే మనం అరవడం వల్లే వాళ్ళకి సింపతి పెరిగి మొత్తానికి వాళ్ళని ఎవరికి అందనంత ఎత్తులో కూర్చోబెట్టాం. కానీ ఈరోజు మన కామన్వెన్స్ నుంచి ఇద్దరు బయటికి వెళ్ళిపోయామంటే మనకి ఎంత నెగిటివ్ అనేది ఏర్పడిందో మీరు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ ఇప్పటికన్నా ఏమైపోయింది లేదు. నువ్వు నాకు సార్ చెప్పినట్టు నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెట్టు, అంతేగాని తనుజ వెనకాల తిరిగి నీ టైం వేస్ట్ చేసుకోకు. డెమోన్ పవన్, నువ్వు కూడా రీతు మీద ఫ్రెండ్షిప్ కట్ చేసి నీ పనేదో నువ్వు చేసుకో, అంతేగాని ఈ రిలేషన్స్ అన్నీ మనం బయట చూసుకోవచ్చు అంటూ డెమోన్ పవన్ కి కూడా ప్రియా అయితే చెప్పింది. ఇంకా అలాగే చివరిగా శ్రీజ, ఈ సీజన్ విన్నర్ నువ్వే అవ్వాలని నేను కోరుకుంటున్నాను. కామన్ మెన్ గా అడుగుపెట్టిన వాళ్ళు ఎవరన్నా సరే ట్రోఫీ తీసుకోవాలని కోరుకుంటున్నాను అంటూ అదే నువ్వు అవ్వాలి. ముఖ్యంగా భరణిని, ఇమాన్యుయల్ని, తనుజాని, సుమన్ శెట్టి అన్నను కూడా మీరు టచ్ చేయొద్దు. ఎందుకంటే సుమన్ అన్నకు కూడా బయట సింపతి బాగా పెరిగింది. ఎందుకు ఆయనకి ఇప్పటికిప్పుడు లీక్లు వచ్చినా సరే మనం దేన్ని పట్టించుకోకుండా మనం ఏదో ధోరణిలో వెళ్ళిపోయాం. కాబట్టి దయచేసి ఇప్పటి వరకు నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుండి మీ గేమ్ ప్లే, మీ స్ట్రాటజీలు అన్నీ కూడా మారిపోవాలంటూ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చే ముందుకి వాళ్ళ ఫ్రెండ్స్ అయిన కామనర్స్ అందరికీ కూడా మంచి బూస్టప్ ఇచ్చి బయటకు వచ్చేసింది. ఏదేమైనా సరే ప్రియాకి అర్థమైంది, తనూజ, భరణి వీళ్ళిద్దరిని టచ్ చేయడం వల్లే ఈమెకి నెగిటివ్ వచ్చిందని. మరి మొత్తానికి ప్రియా ఎంత చెప్పినా సరే వాళ్ళు గేమ్ వాళ్ళు ఆడాలి కదా. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరి ప్రియా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే ముందు మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది జర కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండడం మన ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.